రైట్, వెల్కమ్ బ్యాక్. ఎస్ శివపార్వతి గారు, ఇప్పుడు ఏంటి ఎలా చూస్తారు? ప్రతిపక్ష నాయకులు కేవలం ఓడిపోయినప్పుడు ఓటు చోరీ, గెలిస్తే లేదు, ఇలాంటి వ్యాఖ్యలతోటే కాలం చెల్లిపోతుంది అనుకోవాలా? ఇప్పుడు రీసెంట్గానే చూస్తాం, ఇందాక మనకి చిన్నబాబు గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఈవీఎంలు మామూలు ఎలక్షన్స్కి ఈవీఎంకి వెళ్ళాం, మన జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్కి వెళ్ళారు. ఇప్పుడేమో రిగ్గింగ్ అంటున్నారు, అప్పుడేమో ట్యాంపరింగ్ అన్నారు. సో ఇలా గోల పెట్టడమే సరిపోతుంది. మేము 2019 ఓడిపోతే ఎప్పుడు ఏం మాట్లాడలేదు కదా, మనం ఓటమినైనా స్వీకరించాలి, గెలుపునైనా స్వీకరించాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజా తీర్పుని గౌరవించేలా ఉండాలి. కానీ కేవలం ఈసీల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద నిందలు వేయటం ఎంతవరకు కరెక్ట్, అలాగే ప్రభుత్వాల మీద కూడా పడి ఆడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారి మీద ఏ రకంగా ఆరోపణలు చేశారో చూసాము. వాళ్ళు మళ్ళీ అన్ని నామినేషన్లు కూడా వేయించకుండా ఏకగ్రీవాలు చేసుకుని దౌర్జన్యాలు చేసి నామినేషన్ పత్రాలు జించేసి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. వాళ్ళు చేసిన దమనకాండ ఎలా ఉంది, గతంలో నామినేషన్స్ వేసే దగ్గర నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళు జరిపిన విధానం అసలు దేశంలో ఎవరైనా అలా జరిపారా? అలాంటి వ్యక్తులు కూర్చొని ఈ రోజు రిగ్గింగ్ అని, ఏదో ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్యం గూని అయిపోయిందని, అదైపోయిందని, ఇదైపోయిందని ఏదేదో మాట్లాడుతని నవ్వు వస్తుంది. గతంలో వాళ్ళు వెళ్ళి కుప్పంలో ఏ రకంగా భయపెట్టి ఇది చేశారో ఇప్పుడు అలా చేయలేదు కదా. అలా చేస్తే మాట్లాడాలి. అలా చేయకుండా వీళ్ళని ఓట్లు వేయించలేదంటే ఎవరు ఆపుతారు మిమ్మల్ని ఓట్లు వేయించకుండా? ఒకవేళ మహా అయితే ఒక 10 మందినో ఒక 50 మందో అలా జరిగి ఉండొచ్చు. వాళ్ళందరూ కమిషనర్, ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళ ఓటు మళ్ళీ రీపోల్ చేస్తారు. అయినా 2 బూతులు రీపోల్ జరిగాయి కదా. ఇప్పుడు ఇక్కడ అంత డిఫరెన్స్ వచ్చింది. 5,000 ఎక్కడ, 900 ఎక్కడ? ఇప్పుడు అంత డిఫరెన్స్ రాదు కదా. ప్రజలే వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ 30 సంవత్సరాల నుంచి ఎన్నికలే జరగని పులివెందులలో ఎన్నికలు పెట్టారంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేసుకుంటే నామినేషన్లు జించేసి వాళ్ళని ఏదో బీరు బాటిల్తో దాడి చేసో, కిడ్నాపులు చేసో, నామినేషన్ వేసిన వ్యక్తుల్నే లేకుండా కనుమరుగు చేస్తేనో ఇలాంటివి ప్రజాస్వామ్యం లేదు. అలా చేశారు, ఇలా చేశారు, దౌర్జన్యం అని చెప్పొచ్చు. అలా ఏం జరగాల? 11 మంది నామినేషన్ వేశారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆ పొజిషన్ దానికోసం పోటీకి 11 మంది నామినేషన్ వేశారంటే ఇంకంటే వాళ్ళకి ఆ నామినేషన్ వేసే స్వేచ్ఛ ఉండబట్టే కదా వేయగలిగారు. ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎక్కడ పని చేయకుండా ఉంది? ఏకపక్షంగా ఎక్కడుంది? అదేమంటే ఏకపక్షంగా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్తో కూస్తో ఒక 10% మొగ్గుకుంటారు. కంప్లీట్ గా 90% మొగ్గుగా ఏమి ఉండరు. ఉంటే జనం ఎందుకు ఊరుకోరు కదా. లోకల్లో అవసరమైతే పోలీసులను కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. జనం తిరగబడతారు. ఇష్టానుసారంగా మేము ఉంటాము, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు మేము వన్ సైడ్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాము, అందరిని కట్టడి చేసి మేమే రిగ్గింగ్ చేసుకుంటాం. ఎందుకు ఊరుకుంటారు? ప్రజలు ఊరుకుంటారా లోకల్?